బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్ కు యాజమాన్యం లాకౌట్ బాంబ్ వేసింది. లాకౌట్ ను నిరసిస్తూ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద కార్మికులు ధర్నాకు దిగారు. 23 రోజులుగా ఏపీ పేపర్ మిల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం సుమారు 2800 మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు. అర్ధాంతరంగా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజమండ్రి మన పేపర్ మిల్ కార్మికులు 2వ తారీఖు మధ్యాహ్నం నిరవధిక సమ్మె ఏదైతుందో ఈ సమ్మెకి సంఘీభావం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్ కు యాజమాన్యం లాకౌట్ బాంబ్ వేసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి, అంటే రాజమండ్రి పేపర్ మిల్, సో మరి ఈ ఆంధ్ర పేపర్ మిల్ ని లాకౌట్ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది యాజమాన్యం. 23 రోజుల నుంచి కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, వాళ్ళు కొన్ని డిమాండ్స్ వాళ్ళ ముందుంచి ధర్నా చేస్తున్నట్టు, సమ్మె చేస్తున్నట్టు తెలుస్తోంది. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎందుకు యాజమాన్యం లాకౌట్ నోటీసులు ఇచ్చింది, డీటెయిల్స్ ఇవ్వండి. ఈ అమని రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించింది. దాదాపుగా అందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అలాగే పర్మనెంట్ ఉద్యోగులు వేతన సవరణ కోసం అని చెప్పేసి గత ఏప్రిల్ 22వ తారీఖు నుంచి సమ్మెబాటు పట్టారు. దీనికి సంబంధించి యాజమాన్యంతో పలు దఫాలుగా కార్మిక సంఘాలు, దాదాపు 13 కార్మిక సంఘాలన్నీ కలిపి ఉద్యోగులందరికీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే పర్మనెంట్ ఉద్యోగులందరికీ కూడా వేతనాలను సవరణ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వీళ్ళ సమ్మె డిమాండ్ కూడా, నోటీసులు కూడా అలాగే వరుసనే నిలబడదు. ఇలాగా జరగండి. తప్పకుండా జైలు గోడలాగే ఉంది. సార్